చేస్తున్నారు? ముందుగా చికెన్ నీట్గా కడగాలి. అసలు దేనికి అది? ఇది చికెన్ కర్రీ. ఈరోజు మీరు చేస్తున్నారా? చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటి ఈరోజు స్పెషల్? సండే స్పెషల్. నాకు రెస్టా? వైఫ్ రెస్ట్ చేయాలి, హస్బెండ్ చేయాలి సండే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వావ్, ఈ ఒక్క సండేనా? ప్రతి సండేనా? ప్రతి సండే నాకు స్పెషల్ అయింది. ప్రతి హస్బెండ్ చేయాలి ప్రతి ఇంట్లో. వావ్, సూపర్ మెసేజ్. ముందుగా చికెన్ దీంట్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్, తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేయాలి. బాగా ముక్క పట్టిన తర్వాత బాగా మిక్సింగ్ చేయాలి. మసాలా ఎక్కువ తినాలి, న్యాచురల్గా తినాలి. తగినంత ధనియాల పొడి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ తినకూడదు. వాటన్నిటిని ఏం చేస్తున్నారు? మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. పసుపేరా? పసుపు వేస్తాను. లాస్ట్లో వేస్తారా? పసుపా? అదేంటిది పసుపా? పసుపు వేసుకోవాలి. అందరూ ముందు వేస్తారు కానీ లాస్ట్ వేస్తారు. వెరైటీ. ఔషధం ఎవరు ఎక్కువ ఉంటుంది లాస్ట్ వేస్తే. ముందు వేస్తే కలిసిపోయి అది దాని టేస్ట్ మనకు కనపడదు. ఓకే అండి, నేను కూడా అలానే నేర్చుకుంటాలే. వాటన్నిటిని బాగా కలుపుతున్నారా? కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ చాలే, బాగా మిక్సింగ్ అని పచ్చడి అయిపోద్దాం అది. మంచిగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా ఒక 10 minutes అంట ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఏంటో అండి అంత వెరైటీగా చేస్తున్నారు. ఎన్ని టమాటాలు తీసుకున్నారు? మరి చెప్పాలి కదా మన వ్యూవర్స్కి. టమాటాలు తీసుకోండి ముందుగా, లేకపోతే కూర చికెన్ పకోడీ. ఎక్కువ తీసుకుంటే చికెన్ పకోడీ అవుతుందా? చికెన్ సూప్ అయింది. వావ్, ఎక్కువ టమాటా వేసుకుంటే చికెన్ సూప్ అయింది. చికెన్ కర్రీ కాదు. కేజీ చికెన్కి ఎన్ని టమాటాలు తీసుకున్నారు? 2 టమాటాలు, 2 ఆనియన్స్. ఓకే. మరి నాకు రెస్ట్ అన్నారు, మీరు రెస్ట్ తీసుకోరా? చేయాలి. అట్లా చేస్తే మనకు కూడా అప్పుడప్పుడు చేస్తుంటేనే హెల్త్కి మంచిది, ఇంటికి మంచిది. ఓ మై గాడ్, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటారా? కాదా?
కానీ మీ గెటప్ మాత్రం సూపర్ ఉంది. వస్తా రామ్మా, వంట నేర్పిస్తారా? మోక్షి కూడా నిన్నటి నుంచి వంట నేర్చుకోవడం స్టార్ట్ చేసింది తెలుసా మీకు? నిన్న ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసి నేను వీడియో షార్ట్లో పెట్టేశాను కూడా. నేను కాదు, మోక్షిత ఎగ్ కర్రీ చేసింది. ఎలా ఉంది ఎగ్ కర్రీ నైట్? సూపరా? రోజు మోక్షిని చేసేది. అయితే సండే సండే మీరు, నాకు ఫుల్ రెస్ట్. నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. ఎన్నో ఆనియన్స్ కోస్తున్నారు? 2 కేజీ చికెన్కి 2 ఆనియన్స్ 2 టమాటాలు కోస్తున్నారా? ఓకే, లేదంటే 4 ఆనియన్స్ 4 టమాటాలు వేస్తే చికెన్ సూపా? నేను మరి రోజు అంతేగా వేసేది. నెక్స్ట్ ఏంటి? చికెన్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసారు. ఓకే, చికెన్ ఆల్సో రెడీ. బాండీ పెట్టాలి. రైస్ కూడా పెట్టేశారా అప్పుడే? నాకంటే సూపర్ ఫాస్ట్గా ఉన్నారుగా. సండే స్పెషల్. లేకపోతే నేను ఉండి పెడితే నేను తినగలవు, నేను చేస్తే నువ్వు తినగలవు అని కొంచెం అదే అంటాను మాటలు. అందుకే మనం కూడా కొంచెం నేను అన్నాను అలా అనిపోయినా ఒక ఉంటుంది కదా అనేవాళ్ళు. నేను వండుతేనే నువ్వు అన్నం తినాలి, లేకపోతే పప్పు ఉండాలంటాము. ఏం కాదు, మా లేడీస్ చాలా మంచోళ్ళు. ఇప్పుడు అలా ఎవరు లేరు. మీ మగవాళ్ళు ఏది కోరితే అది వెంటనే చేసి పెట్టే అంత గొప్ప మనసు మాకుంటుంది కాదా? ఏంటి 2 గంటలు పెట్టి చేస్తున్నారు? కొత్త తినచ్చా కర్రీ? మేము ఎందుకు అలా 2 గంటలు పెట్టి తిప్పుతూ చేస్తే కర్రీ తొందరగా అయిపోద్దా? 2 గంటలు పెట్టా? వావ్, మిక్సింగ్ చేయాలి, మిక్సింగ్ చేసేయాలి. అంతే ఉండు. ఎదురు అది కనిపిస్తుంది. చూడండి మా పుట్టమ్మాయి, చూడండి మా పుట్టమ్మాయి చూడండి. 4 నెలలు, ఇప్పటికి 4 నెలలు కూడా కలదు అసలు. ఈ అమ్మాయి 4 నెలలే ఈ అమ్మాయికి.
ఈ అమ్మాయి నా మీద అసలు భయం ఉందా? ఏమన్నా భయం ఉందా? అసలు ఉందా మీకు? మీకు భయం ఉందా అండి? మీకు భయం ఉందా? చెప్పండి, భయం ఉందా? టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, భయం ఉందా? మళ్ళీ నవ్వులు, మీకు నవ్వులు, పైన ఫ్యాన్ లేదు, గాలి లేదు, అయినా మీరు ఇంట్రెస్ట్గా టీవీ చూస్తున్నారు. ఎట్లయితే హౌ 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 కిట తల్లి, ఊరి 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 ఆ తల్లి, ఓ తల్లి, ఓ తల్లి, ఓ తల్లి, ఓ తల్లి, ఓ తల్లి, టైం అయిపోతుందా? ఈ మూత తీసాక మంచిగా రౌండ్ వేయాలి, చెప్పాలంట గౌండ్ గిట్ట ఇట్లా తెప్పాలా, ముక్క బాగా అటు ఇటు మిస్సింగ్ మీద తెప్పాలా. ఎందుకంటే నేను పిల్లల దేవునితో సమానం, అందుకే నేను ఎప్పుడే పిల్లల అమ్మయ్య. రావికాకి, మీ మామయ్యకి, అందరికి నేనే ఉండి పెడతాను. ఓకే డన్, డన్ ఓకే డన్. డన్.